హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను టమాటా పప్పు ఎలా చేయాలనేది వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే పప్పు టమాటా కర్రీ కోసం అయితే పప్పునైతే ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. నీట్గా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్, ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ కాడ ఆయిల్, అలాగే కొంచెం పసుపు అనేది వేసుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. పప్పులోకి అయితే ఒక 5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చిలు తీసుకోవాలి. వాటర్ పోసి నీట్గా కడిగిన తర్వాత వాటిని అయితే కట్ చేసుకోవాలి. పప్పు అయితే ఈ విధంగా చూసారు కదా, ఉడికింది. ఇప్పుడైతే పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని ఎల్లిపాయలని కూడా పొట్టు అనేది తీసేసి కొంచెం నలపాలి. కచ్చపచ్చగా దంచినట్టు చేయాలి. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాం కదా, కడాయి కూడా హీట్ అయింది. ఇప్పుడైతే ఒక 2 కాడల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగింది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలలో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగినాయి కదా, మనమైతే ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా సన్నగా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేవి వేగడానికి ఒక 2 మినిట్స్ అయితే మూత అనేది పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఉల్లిపాయలు అనేవి కొంచెం అయితే మగ్గినాయి కదా, ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. అలాగే ఒక 2 స్పూన్ల పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగినాయి కదా. అలాగే ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి అయితే ఈ విధంగా విరుచుకొని వేసుకోవాలి పోపులో. ఎండుమిర్చి కూడా వేగినాక కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. కరివేపాకు అనేది నా దగ్గర అయితే లేదనేసి వేయలేదండి. అలాగే కొత్తిమీర వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 2 పచ్చిమిర్చీలు వేసుకున్నాం కదా, అలాగే ఈ కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. వేసుకొని కారం అనేది మగ్గాలి కాబట్టి ఒక 3 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కారం అనేది కొంచెం అయితే ఉడికింది కదండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కారం అనేది టమాటా ముక్కలకైతే మంచిగా పట్టింది, కానీ ఇంకా కొంచెం టమాటా పీసెస్ అనేవి వేగాలి కాబట్టి ఇంకొక 3 మినిట్స్ అయితే మూత అనేది మళ్ళీ పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే టమాటా ముక్కలు కూడా మంచిగా అయితే వేగినాయి కదా, ఉడికినాయి. ఇంతకుముందు అయితే మనం ఉడికించుకుని పక్క పెట్టుకున్న పప్పు అయితే ఇప్పుడు ఈ వేగిన టమాటాలలో అయితే వేసుకోవాలి. ఈ పప్పు టమాటా కోసం అయితే నేను కందిపప్పు అయితే వేసాను. కందిపప్పు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది పెసరపప్పు కంటే కూడా. పప్పు అనేది వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ చూస్తుంటేనే చాలా తినాలనిపించేలాగైతే అనిపిస్తుంది కదా. ఈ పప్పు అనేది కొంచెం టమాటాలోని ఉప్పు కారం అనేది పట్టే వరకు ఒక 2 మినిట్స్ అయితే మూత అనేది పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది కదా. ఒకవేళ గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని తినేయచ్చు. లేదనుకుంటే
కొంచెం వాటర్లా కావాలనుకుంటే ఇందాక పప్పు వేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని కర్రీలో అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీకి సరిపడా, పప్పు కర్రీకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎంతమందికి టమాటా పప్పు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. టమాటా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక చూసి ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ కూడా చేయండి. ఒక 4 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పప్పు అనేది మంచిగా అయితే ఉడికింది కదండి. ఈ పప్పు మనకి చపాతీలో కానీ, పూరీలో కానీ, లేదంటే రైస్లో కానీ చాలా బాగా అయితే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా కందిపప్పు అనేది రెడీ అయితే అయింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టేస్టీ పప్పు టమాటా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.